శనార్థి తెలంగాణ పక్క రాష్ట్రాలతో పోల్చుకుందాం, ప్రపంచంతో పోలిక వద్దు. బడ్జెట్ పై మల్లన్న ఘాటు విమర్శలు. హాస్టల్ పిల్లల కన్నా ఖైదీలకే ఎక్కువ ఖర్చు. బడ్జెట్ చూస్తే స్వీట్ గా అనిపిస్తోంది, కానీ వాస్తవాలు చాలా వేరుగా ఉన్నాయి. గత బడ్జెట్ లో 80% ఖర్చు చేయలేకపోయారు. 7 ఏళ్ల తర్వాత హాస్టల్ ఏదో లింక్ ఉండే కదా, దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులను ఒక లింక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఉందా? అచ్చా, ఈ కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి లింకుని ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ బీసీ ఉద్యమానికి, తెలంగాణలో బీసీ ఉద్యమానికి నా మద్దతు, మేమెంతో మాకంతా, నేను సైతం, హిస్సా ఇజ్జత్ హుకుమత్, వాటా ఆత్మగౌరవం అధికారం. ఇక్కడ బీసీ కుల పురుషులు, మహిళలు, యువరక్తం, రాజకీయాల్లో మన వాటా ఎక్కడ, మన జనాభా వాటా 60% ప్లస్ రాజకీయ వాటా ఎంత అనేది దాంతో ఇక్కడ ఉన్నటువంటి మీ పేర్లు నమోదు చేసుకోండి. ఇక్కడ ఇట్లా నమోదు చేసుకొని తీన్మార్ మల్లన్న సిహెచ్ బీసీడీ మూరు కాపు, గ్రామం మాధాపూర్, మండలం తుర్కపల్లి, కాన్స్టిట్యుయెన్సీ ఆలేర్, జిల్లా యాదాద్రి భువనగిరి, మొబైల్ నెంబర్ ఇట్లా మీ వివరాలు నింపి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పి ఎవరైతే ఈ బీసీ ఉద్యమంలో పాల్గొనేటువంటి యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు ఈ ఫామ్లో రిజిస్టర్ చేసుకొని మీ వివరాలని ఇందులో నమోదు చేయండి. ఇక్కడ మీ పేరు, సర్నేము, కులము, క్యాస్ట్, కులం పేరు, తర్వాత విలేజ్, గ్రామం, మండలం, కాన్స్టిట్యుయెన్సీ, డిస్ట్రిక్ట్, మొబైల్ నెంబరు, సబ్మిట్ కొట్టండి చాలు. ఇది గూగుల్ ఫామ్ లో. సో మీకు ఎప్పటికప్పుడు బీసీ ఉద్యమానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తో పాటు ఈ ఉద్యమ కార్యాచరణ కూడా మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం. దాంతో పాటు qgroupmedia.com నుంచి ఇంకా మీకు డౌట్ ఉంటే క్యూ గ్రూప్ మీడియా అని ఉంది కదా, ఈ క్యూ గ్రూప్ మీడియా ఇంట్లో డైరెక్ట్ క్లిక్ చేస్తే కూడా అక్కడ కూడా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే కూడా వచ్చేస్తుంది. ఇక్కడ పాల్గొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పి ఇది క్లిక్ చేస్తే మీకు ఫామ్ వచ్చేస్తుంది. qgroupmedia.com. అయితే ఇది కొట్టడంతో పాటు అసలు యాక్చువల్గా ఇది qgroupmedia.com ని మీరు ఇక్కడ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాదు, అక్కడ ఏది అప్డేట్స్ వస్తాయి, ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అందుతాయి. సో అట్లాగే మార్నింగ్ ని చూస్తున్నటువంటి మిత్రులారా, ఆ లింక్ ను కూడా మీరు మన బీసీ గ్రూప్లలో, బీసీ వేదికల మీద ఈ లింకును షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక శనార్థి తెలంగాణ చూస్తే గత బడ్జెట్ లో 80% ఖర్చు చేయలేకపోయారు. 7 ఏళ్ల తర్వాత హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మెటిక్ ఛార్జీలను సర్కార్ పెంచింది. కానీ పెంచిన ఛార్జీలతో పిల్లల కడుపు నిండే పరిస్థితులు లేవు. సర్కార్ సేవా రంగం ఆందాన్ పైనే ఆధారపడుతుంది, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదు. శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటూ నిన్న నేను మాట్లాడినటువంటి అంశాలన్నీ ఇక్కడ ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక్కడ ఇక రోడ్లు లేక పిల్లల్ని ఇయ్యట్లే, వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేవన్న స్పీకర్. ఇక షేమ్ అంటూ కాంగ్రెస్ సభ్యుల నినాదాలు. ఇక తమ హయాంలో అన్ని మండలాల్లో రోడ్లు వేశామని హరీష్ రావు అంటుండు. రైట్ గా ఉగ్ర ఘటనలు తగ్గుముఖం, ఉగ్రవాద మరణాలు 70% తగ్గాయి. కాశ్మీర్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు. యువత ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం అంతం. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేస్తారట్టుగా. పౌరసత్వం తీసుకోండి లేదంటే ఖాళీ చేయండి. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంత ప్రజలకు పుతిన్ హెచ్చరికలు జారీ చేసిందట. సీతక్క వర్సెస్ కవిత, ఇక మండలిలో డైలాగ్ వారంట. రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ కవిత మధ్య శాసన మండలిలో వాగ్వాదం రసవత్తరంగా సాగింది. నిన్న ఇదిట్టుంటే సీఎం రేవంత్ తో నాబార్డ్ చైర్మన్ భేటీ, తక్కువ వడ్డీ రుణాలు డీసీసీబీల ఏర్పాటుపై చర్చ జరిగిందట. హరీష్ వర్సెస్ బట్టి, శాసనసభలో వాడివేడి చర్చ. ఇక సర్కార్కు బుద్ధిమాంద్యం అన్న హరీష్, ఇక మినిట్స్ లో ఉండాలన్న బట్టి. ఇక సీఎం పై అనుచిత వ్యాఖ్యలు లిమిట్స్ లో ఉండాలన్న బట్టి. ఓకే లిమిట్స్ లో ఉండాలన్న బట్టి. సీఎం పై అనుచిత కామెంట్స్ సరికాదన్న శ్రీధర్ బాబు. 10 పరీక్షలో నిర్లక్ష్యం, మంచిర్యాల జిల్లాలో పరీక్షా కేంద్రంలో గందరగోళం. ఫస్ట్ పేపర్ కు బదులు సెకండ్ పేపర్ పంపిణీ, గంట తర్వాత గుర్తింపు, మళ్ళీ ఫస్ట్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్ నివేదిక ఇవ్వాలని డిఓకు ఆదేశాలట. తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ ఇచ్చిండ్రు. ఇచ్చేస్తే మధ్యాహ్నం దాకా ఉన్నారు పిల్లలు. ఆగం అసలు.
ఇక మైహోం అరాచకం. మఠంపల్లి రైతుల భూములపై కన్ను, తహసీల్దార్ ఆఫీసులో రికార్డుల తారుమారు ఆరోపణలు, మైహోం సిబ్బంది పరారీ, రైతులు విలేకరులపై కేసు, జర్నలిస్టు సంఘాల ఆందోళన. మఠంపల్లిలో మైహోం సంస్థ రైతుల భూముల వివరాల సేకరణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెలువెత్తున్నాయి. వారం రోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది తిష్టవేసి రికార్డులను తారుమారు చేస్తున్నారని రైతులు విలేకరులు ప్రశ్నించారు. ల్యాప్టాప్ తో మైహోం సిబ్బంది పరారవగా తహసీల్దార్ రైతులు విలేకరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్ సంఘాలు దీన్ని ఖండించి కలెక్టర్కు ఫిర్యాదు చేశాయి. మైహోం సిమెంట్ యాజమాన్యం అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలో 3000 ఎకరాల విస్తీర్ణంలో మైహోం సిమెంట్స్ పవర్ ప్లాంట్లను నిర్మించారు. ప్రభుత్వ అటవీ భూదాన్ సీలింగ్ పట్టా భూములు అని తేడా లేకుండా అందిన కాడికి భూములను తమ స్వాధీనం తెచ్చుకొని పరిశ్రమ నిర్మిస్తా ఉన్నారట. అగో మైహోం సిబ్బంది ఆడ తహసీల్దార్ కార్యాలయంలో కూర్చున్నట్టు. రణరంగంగా కర్ణాటక అసెంబ్లీ ముస్లిం కోటా బిల్లుపై బీజేపీ ఆందోళన, స్పీకర్ను చుట్టుముట్టి సభ్యుల నిరసనలు, కేటీపీసీ బిల్లు పత్రుల చించివేత, పలువురు బీజేపీ సభ్యుల సస్పెన్షన్, ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో ముస్లింలకు 4% వాటా, కోటా బిల్లుకు కర్ణాటక శాసనసభ ఆమోదం తెలిపిందట. నిమిషానికి ₹1 పైనే అప్పు, తెలంగాణను అప్పుల కుప్ప చేస్తుండ్రు. రోజుకు 1700 కోట్ల అప్పులు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి అప్పు 8.6 లక్షల కోట్లకు చేరిందని ఆరోపణ. ఒకసారి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మోదీ పర్యటనకు ₹258 కోట్ల ఖర్చు. 2 ఏళ్లలో 38 విదేశీ పర్యటనలు చేపట్టిన ప్రధాని. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకు పర్యటన. రాజ్యసభలో ఖర్గే అడిగిన ప్రశ్న కేంద్ర విదేశాంగ శాఖ సమాధానం. మే 2022లో నేపాల్లో పర్యటించిన ఖర్చు 80 లక్షలు తక్కువని వెళ్ళారట. మోడీ గారు 38 దేశాలు తిరిగితే 258 కోట్లు ఖర్చు అయిందట. 2 ఏళ్లలోనే 10 ఏళ్లలో 1000 కోట్లు దాటిందట. డీలిమిటేషన్ పై అఖిల పరీక్ష భేటీ, ఆధారకన్న రేవంత్, కేటీఆర్ అంటూ ఒక వార్త. ఇక గట్టి బడ్జెటా ఒట్టి బడ్జెటా? ఈసారి బడ్జెట్ గట్టి బడ్జెటా ఒట్టి బడ్జెటా బట్టి బడ్జెటా? ఈసారి బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావన ఎక్కడున్నది? రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతులు చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తున్న 15 నెలల పాలనలో రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలే. కాంగ్రెస్ తీరు నది దాటిదాకా ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్యగా ఉంది. అనుముల వారి పాలనలో ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు. పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం మన ఒక్క రాష్ట్రానికే ఉన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, మీ బుద్ధిమాంద్యం, అజ్ఞానం అంటూ అసెంబ్లీలో హరీష్ రావు ఫైర్. సభానాయకుడిని అవమానిస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం. హరీష్ విద్యావంతుడు, భాష పట్ల కొద్దిగా పద్ధతిగా ఉండాలని ఆయన సూచన చేశారు. ఇక ఐపీఎల్ క్రికెట్ జాతరకు అంతా రెడీ అవుతుందట. ఇవాటి నుంచే మే 25 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఇవాళ ఈడెన్ గార్డెన్ లో ఆర్సీబీ ఫస్ట్ ఫైట్. రేపు ఉప్పల్ స్టేడియంలో రాయల్స్ తో హైదరాబాద్ మ్యాచ్. 12 నగరాల్లోని హైదరాబాద్ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్లు. కొత్త కెప్టెన్లో బరిలోకి దిగుతున్న 5 టీమ్స్. జీటీ, సిఎస్కే, ఐఎంఆర్ఆర్, ఎస్ఆర్హెచ్లకు పాత సారథులే ఉండబోతా ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తి బంగ్లాలో భారీగా నగదు. బడ్జెట్లో విద్యా వైద్యానికి తక్కువ కేటాయింపులు. రణరంగంగా కర్ణాటక అసెంబ్లీ ముస్లిం కోటా బిల్లు ప్రతులను చించి స్పీకర్పై వేసిన ప్రతిపక్షాలు హనీ ట్రాప్పై విచారణను పక్కన పెట్టి ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడంపై నిరసన. 18 మంది ఎమ్మెల్యేలను 6 నెలల పాటు సస్పెండ్ చేసిన స్పీకర్. ఇక మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వండి, ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీ రుణాలు అందించాలని చెప్పి నాబార్డు చైర్మన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 10th క్వశ్చన్ పేపర్ తారుమారు, తెలుగు పేపర్కు బదులు హిందీ పేపర్ తెచ్చిన వైనం. ఇక 2 గంటలు ఆలస్యంగా పరీక్ష జరిగింది. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమిషానికి కోటికి పైగా అప్పు. కాంగ్రెస్ ప్రతిరోజు 1700 కోట్లకు పైగా అప్పు చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై రుణభారం 2.27 లక్షలుగా ఉన్నది. తెలంగాణ నమూనా అంటే కమిషన్లు, కూల్చివేతలు, హామీల ఎగవేతన. పేద ప్రజల్లో రైజింగ్ కనబడడం లేదు. 4 మంత్రుల మధ్య ఉన్నది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని మోసం చేస్తే వీళ్ళు ఇందిరామైండ్ల పేరుతో చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే. 15 నెలలుగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం బాధాకరం. బీజేపీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు. ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి. ఇక బెట్టింగ్ కు అలవాటు పడి 10 లక్షల రూపాయలకు పైగా అప్పు చేసినట్ట గడ్డి మందు తాగి సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక దంచి కొట్టిన రాళ్లవాన. ఉత్తర తెలంగాణను వణికించిన అకాల వర్షాలు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం. అకాల వర్షానికి పంట నష్టం. ఎక్కువ స్థాయిలో నేల కొరిగిన వరి. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నార మండలాల్లో వడగండ్లు. ఈస్గాంగ్ గ్రామంలో కోళ్ల ఫామ్ షెడ్డు గులి 5000 కోళ్లు మృతి చెందినట. కవిత వర్సెస్ సీతక్క. మండల్లో ఎమ్మెల్సీ కవిత, మంత్రి సీతక్క మధ్య వార్. సీఎం రేవంత్ రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ కవిత కామెంట్స్. ఆమె వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ సీతక్క. తెలంగాణ పరువు తీసిందేవరంటూ సీతక్క ఆగ్రహం. కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియన్న మంత్రి. ఎన్నో హామీలు తుంగలో తొక్కారు. రాష్ట్రం పరువు తీసింది మీరే, తప్పుడు ప్రచారం చేయొద్దని సీతక్క కౌంటర్ ఇచ్చింది. ఇది వెలుగు పల్లవి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి సాక్షిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతా ఉంది. ఇక ఇదో పండుగ. బడ్జెట్ పై సభ పగలు. శాసనసభలో బడ్జెట్ పై హరీష్ రావు, బట్టి మధ్య మాటల యుద్ధం. ఆర్థిక మాంద్యం కాదు, మీ బుద్ధి మాంద్యం.
ఆర్థిక విధ్వంసం చేసిన మీరా విమర్శించేదంటూ పరస్పర విమర్శలు చేసుకున్నారు నిన్న సభలో. ఇక న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు, ఢిల్లీ హైకోర్టు జడ్జి జశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు లభ్యమట. కరెంటు కోత, హీత్రూ మూత, రోజంతా మూతపడ్డ విమానాశ్రయం, 1350 విమానాలు రద్దు చేసినట్టు. కరెంటు కోత లండన్ లో హీత్రూ ఎయిర్పోర్ట్ అని ఉంటది. ఆ ఎయిర్పోర్టు నిన్న మూతపడ్డదట. 1350 విమానాలు రద్దయినాయి, దారి మళ్ళీ అట. ఇప్పుడు వీళ్ళు లేనిలేవుగా వార్తలు. ఫస్ట్ పేజ్ ఆడే ఎక్కువ ఇచ్చినట్టున్నారు. ఈనాడు చూద్దాం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు, న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం, విచారణ ప్రారంభించిన సుప్రీం. వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం. దేశ న్యాయ వ్యవస్థనే కుదిపేసిన సంఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్టు వచ్చిన వార్తలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. న్యాయమూర్తి అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చినట్టు వార్తలు రావడంతో సుప్రీం కోర్టు కొలీజియం ఈ అంశంపై అత్యవసరంగా విచారణ ప్రారంభించింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్టు పేర్కొంది. దీనిపై అంతర్గత విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయను ఆదేశించింది. ప్రాథమిక విచారణ కేవలం తొలి అడుగు మాత్రమేనని, ఈ అంశంపై మరిన్ని చర్యలుంటాయని తెలిపింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనను నోట్ల కట్టల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. జస్టిస్ వర్మ నివాసంలో జరిగిన ఘటనపై అబద్ధపు సమాచారాన్ని వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆక్షేపించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ ఈ ఉదాంతంపై స్పందిస్తూ తీవ్రమైన ఆవేదన, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరోవైపు న్యాయమూర్తి నివాసంలో తమకు ఎలాంటి నగదు లభించలేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం వెల్లడించింది. కొలీజియం సభ్యులు సీరియస్ అయ్యారట. 5 సభ్యులున్న కొలీజియంలో కొందరు సభ్యులు వర్మ పైన సీరియస్ అయ్యారు. ఇక చెన్నైకి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గాల పునర్విభజనపై సదస్సు ఇవాళ ఉంటుంది. ఇక భరోసా తరఫున కేటీఆర్ హాజరవుతున్నాడు. వచ్చే ఏడాది కరెంటు ఛార్జీల పెంపు లేదు, ఈఆర్సీ విచారణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం, హామీలను పక్కగా అమలు చేస్తున్నాం. 10 ఏళ్లలో భరోసా ప్రభుత్వ ఖర్చు 16.70 లక్షల కోట్లు. అంత సొమ్ము వెచ్చించి నాగార్జున సాగర్, ఓఆర్ఆర్ విమానాశ్రయం వంటివి నిర్మించారు. దొడ్డిదారిన భూములను విక్రయించారు. బడ్జెట్పై చర్చలో విపక్షాల ఆరోపణలకు బట్టి సమాధానం. గాలిమేడలు, అంకెల గారడి, అంచనాలు అందుకోలేని అవాస్తవ బడ్జెట్ ఇది. ఇక జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది. రాష్ట్ర వృద్ధి రేటు తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. ఇక శాసనసభలో హరీష్ రావు ధ్వజమెత్తింది. ఇక అప్పుల్లోనా తెలంగాణ రైజింగ్, నిమిషానికి ప్రభుత్వం కోటి రుణం తెస్తోంది. భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు. నూతన కోర్టు భవనాల నిర్మాణాలకు 1000 కోట్ల రూపాయలు, అడ్వకేట్లు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు అని చెప్పేసి మంత్రి శ్రీధరబాబు అంటుండు. ఇక 10 పరీక్షల తొలి రోజే కలకలం. మంచిర్యాలలో ప్రశ్నపత్రం తారుమారు, నకరేకల్లో బయటకు వచ్చిన ప్రశ్నపత్రం. ఈ ఘటనపై విద్యాశాఖ సీరియస్, బాధ్యులపై చర్యలు. మొదటి రోజు 99.67% మంది పరీక్షలకు హాజరయ్యారట. పరీక్ష 10వ తరగతి పరీక్ష అంత గందరగోళం అవుతా ఉంది. గతంలోనే బీఆర్ఎస్ హయాంలో ఈలీ ఖాళీ కానీ వాళ్ళని అన్నాం. ఇప్పుడు మన దాంట్లో గిదే కనిపిస్తా ఉంది. షుగర్ పరీక్షకు కాంతి మార్గం, సూది లేకుండా గ్లూకోజ్ స్థాయి నిర్ధారణ ఐఐఎస్సి శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా తేలిందట. మేడం జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు. అగ్ని ప్రమాదంలో వెలుగులోకి. అంతర్గత విచారణకు సీజే ఆదేశం. అలహాబాద్ హైకోర్టుకు బదిలీ. గారడీ మాటలు, గాలిమేడలు, బట్టి బడ్జెట్ను దుమ్ము దులిపిన బీఆర్ఎస్ అంట. శాసనసభ పక్షం తరఫున నిలదీసిన హరీష్ రావు. రెడ్డిగా వాలిన చేను, కూలిన రైతు. 5 ఉమ్మడి జిల్లాల్లో అకాల వర్షం దెబ్బతిన్న పంటలు. నీళ్లు దొరకని గోస, నేల రాలిన ఆశ. అటు ఎండి ఇటు తడిసి. ఈ మధ్య ప్రాసలు బాగా రాస్తున్నారు. 5 ఉమ్మడి జిల్లాల్లో అకాల వర్షాలు పడ్డాయట. దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. నమస్తే తెలంగాణలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. డీడీలు కట్టి నెలలు దాటినా ఇచ్చే దిక్కు లేదు, కరెంట్ లేదు, పంటలు ఎండుతున్నాయి. సిబ్బందితో సమస్యలు, ప్రతి పనికి పైసలు. ఈఆర్సీ విచారణలో రైతుల ఆవేదన, ప్రాణాలు కబలిస్తున్న షాకులు. ఇక మరో 3 రోజులు రాళ్ల వానలు ఉండే అవకాశం ఉందట. ఇక సాగర్ డేంజర్ బెల్స్, డెడ్ స్టోరేజ్కి చేరువలో నీటి మట్టం. వరద కాలువ కాగిపోయిన నీళ్లు, నిలిచిపోయిన వరద కాలువ మోటార్లు, నీరు లేక బోసిపోతున్న ప్రధాన కాలువ. 30,000 ఎకరాల ఆయకట్టుపై నీలి నీడ. తీవ్ర ఆందోళనలో అన్నదాతలు. శ్రీశైలం నుంచి విడుదల చేస్తేనే గట్టెక్కేది. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 456. 2 రైతుల బలవన్మరణమట. రుణమాఫీ కాక రైతు భరోసా అందక ఊరేసుకున్న లింగానట. ఏదో ఇది. ఇక బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి. జిఎస్డిపి వృద్ధి తలసరి గణాంకాలే నిదర్శనం. 2 ఏళ్ల నుంచి డిఎస్డిపి తగ్గుతూ వస్తున్నది. చోటేబాయిని బడేబాయి కాపాడడం లేదు. కేంద్ర వివక్షను ప్రస్తావించరేం అక్బర్. దక్షిణాదికి అన్యాయమే. నేడే చెన్నైలో అఖిలపక్ష సమావేశం హాజరవుతున్న బీఆర్ఎస్ బృందం పోయిందట. డీలిమిటేషన్ పై రాష్ట్రాలు ఐక్య పోరాటం చేయాలి. ప్రాతినిధ్యమే కాదు, కేంద్ర నిధులు తగ్గిపోతాయి. ఇది రాజకీయ సమతుల్యతను దెబ్బతీసే నిర్ణయం. కేంద్ర విధానాన్ని తొలగించి వ్యతిరేకిస్తున్నాం. ఇకనైనా స్పందించకుంటే చరిత్ర క్షమించదు కేటీఆర్. మరో జాతీయ ఉద్యమం తప్పదు సీఎం స్టాలిన్. ఇక అవుట్సోర్సింగ్ సిబ్బంది అవుట్.
1,20,000 మందిపై వేటు, దశల వారీగా తొలగింపు, కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అంట. తొలి దశలో కమర్షియల్, రవాణా, ఎక్సైజ్, కార్మిక శాఖల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది అవుట్. 1,20,000 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసేయబోతా ఉన్నారట. నమస్తే తెలంగాణలో క్వశ్చన్ మార్క్ తో వార్త వచ్చింది. అయితే మనం అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా మనం ఇయ్యాలి అనేది ఉంది గతంలో చేసినటువంటి చర్చ. మరి ఇదే జరిగితే దానికి ఉల్టా అవుతుంది. గ్రూప్ 1 పై సందేహాలు ఎన్నో, ముదురుతున్న గ్రూప్ 1 వివాదం, రివాల్యుయేషన్ డిమాండ్. ఇంగ్లీష్ మీడియం వారికి అధిక మార్కులు వచ్చాయంటున్న తెలుగు మీడియం అభ్యర్థులు, కంటెంట్ కంటే చేతిరాతకే ఎక్కువ మార్కులు ఇచ్చారని ఆరోపణ. టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్ కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులట. ఇక హనీ ట్రాప్ మంటలు, కర్ణాటకలో కుంభకోణం వెనుక కాంగ్రెస్ ముఖ్య నేత, ఇదంతా అధికారం కోసమైనా అసెంబ్లీని కుదిపేసిన వివాదం, 18 మంది ఎమ్మెల్యేలు 6 నెలల పాటు సస్పెన్షన్. కొత్త దరఖాస్తులకే యువ వికాసం అంట. పాత దరఖాస్తులు లేదు, పాత ఈ దరఖాస్తులు తీసుకుంటూ కేసీఆర్ గారు పక్కకు పెట్టిండు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.